సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 12-13 శ్లోకముల గురించి తెలుసుకుందాం. ఈ భగవద్గీతలో 3 ఆత్మల వివరము స్వామివారు సంపూర్ణముగా తెలియచేశారు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి తెలుసుకుందాం. 12-13 శ్లోకముల గురించి తెలుసుకుందాము. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్వాదాయాత్మనః ప్రాణమాస్థితో యోగధారణం. 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహారన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఈ 2 శ్లోకములు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గురించి తెలియచేశారు. భావము: సర్వ ద్వారములను నియమించి మనస్సును హృది మధ్యలో నిలిపి ప్రాణవాయువును పైముఖముగా నిలిచినట్లు చేసి స్థిర యోగత్వము పొంది ఓం అను అక్షరమునే స్మరించుకుంటూ శరీరమును వదిలి పోవువాడు పరమమైన నన్ను పొందును. వివరము: శరీరమునకు విషయ ప్రవేశ ద్వారములు 5 కలవు. 5 జ్ఞానేంద్రియముల ద్వారా విషయములు లోనికి ప్రవేశిస్తున్నవి. యోగి అయిన వాడు 5 జ్ఞానేంద్రియములను మనస్సు ద్వారా నియమించి వాటి వలన ఏ విషయము ప్రవేశించకుండా చేసుకొనును. యోగి అయిన వాడు అట్లు విషయ ప్రవేశము లేకుండా చేసుకున్నవాడు తన మనస్సును హృది మధ్య భాగములో నిలుపుకొనుచున్నవాడు. హృదయమనగా గుండె అని చాలా మంది అనుకోవటము జరుగుచున్నది. వాస్తవముగా హృది అంటే గుండె కాదు. బ్రహ్మనాడిలో గల 7 కేంద్రములలో చివరిదైన పెద్దదైన నాడీ కేంద్రము ఏదో అదే హృదయమనబడును. 7వ కేంద్రముగానున్నది తలభాగములో మెదడునే హృదయమనగలరు. హృది మధ్య భాగములో మనస్సు నుంచవలెననగా భూమధ్య స్థానమునకు సమతలములో మెదడునందు మధ్యలో గల గ్రంథిరాజమనబడు పిట్యూటరీ గ్రంథి వద్ద మనస్సు నుంచవలెనని అర్థము. అట్లు నిలుపుట వలన ముక్కు రంధ్రములలో ఆడు శ్వాస పైకి వచ్చినది కిందికి పోకుండా నిలిచిపోగలదు. అట్లు స్థిరయోగము పొంది ఓం అను అక్షరమే పరమాత్మని ధ్యానించువాడై ఉండును. ఇచట ఓం అని దానిని గురించి తెలుసుకోవలసి ఉన్నది. మన ముక్కు రంధ్రములలో శ్వాస పైకి కిందికి పోవునప్పుడు చిన్న శబ్దము పుట్టుచున్నది. బయట 2 రంధ్రములలో ప్రవేశించు శ్వాస ఒక శబ్దము లోపల నుండి ఒకే రంధ్రము ద్వారా వచ్చి 2గా చీలి బయటికి వచ్చు శ్వాస మరొక శబ్దమును చేయుచున్నది. పైకి పోవు శ్వాసలో సో శబ్దమును, కిందికి వచ్చు శ్వాసలో హం అను శబ్దమును ఏర్పరుచుచున్నది. సో శబ్దము చివరిగా ఓం అనియు హం చివరిలో కారమును ఉన్నవి. సోహం శబ్దములో చివరిగా అణిగిన శబ్దము ఓ మగును. ఒక మారు శ్వాస లోపలికి పోయి బయటికి వస్తే ఓం శబ్దం ఏర్పడుచున్నది. ఇది ప్రతి ఒక్కసారి శ్వాసలో ఇమిడి ఉన్నది. ఓం శబ్దము పుట్టుటకు శ్వాస కారణము. శ్వాస ఆడుటకు ఊపిరితిత్తులు ఆధారము. ఊపిరితిత్తులు కదులుటకు కొన్ని నాడులలోని స్పందాదన కారణము.
ఊపిరితిత్తులు కదులుటకు కొన్ని నాడుల్లోని స్పందాదన కారణము. ఆ నాడుల్లోని చైతన్యం ఒకటి ఉన్నదని చూచిన చివరకు బ్రహ్మనాడిలోని హృది నుంచి బయలుదేరుచున్నది. ఆ హృదిలోనున్నది ఆత్మ. చివరకు ముక్కు రంధ్రములలో పుట్టు ఓం శబ్దమునకు ఆత్మ కారణమై ఉన్నది. ఆత్మ నాశనము లేనిది. అందువలనే దానిని అక్షరమని చెప్పుచున్నాము. క్షరము కాని అక్షరమైన ఆత్మ బయటికి శ్వాస ద్వారా ఓం శబ్దముగా తెలియచున్నది. లోపలి ఆత్మ బయటికి ఓంగా ఉన్నది. లోపలి ఆత్మ బయటికి ఓంగా ఉన్నది. కావున ఓం అనున్నది నాశనము లేదని చెప్పారు. అట్టి ఓం అక్షరమును మనస్సులో ధ్యానించుచు అనగా మనస్సు చేత ఆత్మ ధ్యాస కలిగి యోగము ఆచరించుచు శరీరమును వదులువాడు పరమమైన పరమాత్మనే పొందును. చివరిలో శరీరము వదులునప్పుడు మనోబుద్ధి జీవునితో కలవగా జీవుడు స్థితి మారినవాడై ఆత్మలో కలిసిపోగా జీవాత్మ కలిసిన ఆత్మ తన స్థితిని కోల్పోయి పరమాత్మలో కలియగా జీవుడు ముక్తుడై అంతటా వ్యాపించి పోవుచున్నాడు. ఇది ఈ శ్లోకము యొక్క వివరము. అందరికీ నమస్కారం.